హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా సంస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. నిన్న ఎండి సారు పంపించిన ఆడియో సమాచారంలో బీసీటీ అడ్రస్ అప్డేట్కి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం ఒకటి ఉందండి. అదేంటి అంటే, మన దగ్గర ఉన్న అకౌంట్స్లో బీసీటీ అడ్రస్ అప్డేట్ చేయండి అని చెప్పి సంస్థ అధినేత గారు మనకి చెప్పడం జరిగింది. ఆ అప్డేట్ చేసే ప్రక్రియ అనేది జూలై 1వ తారీఖుకి ఎండ్ అవుతుంది అని చెప్పడం కూడా జరిగింది. కానీ నిన్న ఇచ్చిన ఆడియో సమాచారంలో ఏంటంటే, ఆ టైం ఏదైతే ఉందో, అంటే ఆల్రెడీ జూలై 1వ తారీఖు కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు జూలై 3వ తారీఖు కాబట్టి దీన్ని జూలై 5వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకేనా, జూలై 5వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ అలాగే ఇప్పటి వరకు ఎవరైతే మీరు చేయలేదో ప్రతి ఒక్కరూ కూడా మీ అకౌంట్స్లో బీసీటీ అడ్రస్, ఓకేనా, రిసీవింగ్ అడ్రస్ని అప్డేట్ చేయండి. ఓకేనా, ఒకసారి అప్డేట్ అవుతుందో లేదో ఒకసారి మనం లైవ్గా చెక్ చేద్దాము. ఓకేనా, అప్డేట్ అయిన తర్వాత అసలు ఇది చేసుకోవటం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి, బీసీటీ అడ్రస్ అప్డేట్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే విషయాలు కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, చూడండి, నేను అకౌంట్లోకి వచ్చాను. ఓకేనా, సో ఇప్పుడు సంస్థ అధినేత గారు చెప్పిన దాని ప్రకారము బీసీటీ అడ్రస్ని మనం అప్డేట్ చేసుకోవడానికి టైంని ఈ నెల 5వ తారీఖు, జూలై 5వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయటం జరిగింది. సో అప్డేట్ అవుతుందా లేదనేది మనం ఒకసారి లైవ్లో చెక్ చేద్దాము. ఓకేనా, సో బీసీటీ అడ్రస్ని అప్డేట్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ట్రస్ట్ వ్యాలెట్ ఉండాలి. ఓకేనా, ట్రస్ట్ వ్యాలెట్ కనుక అనే యాప్ కనుక మీ దగ్గర, ఇది క్రిప్టో వ్యాలెట్ అనమాట. ఓకేనా, ఇది మీ దగ్గర లేకపోతే ఫస్ట్ మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ట్రస్ట్ వ్యాలెట్ని యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ మీకు తెలియపోయినా కానీ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే మీకు ట్రస్ట్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్న సమాచారం మీకు తెలుస్తుంది. ఓకేనా, వన్స్ ట్రస్ట్ వ్యాలెట్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు బీసీటీ కాంట్రాక్ట్ అడ్రస్తో ద్వారా బీసీటీని ఇంపోర్ట్ చేసుకోవాలి. కాంట్రాక్ట్ అడ్రస్ ద్వారా ఇంపోర్ట్ చేసుకొని, ఓకేనా, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాని రిసీవింగ్ అడ్రస్ ఇంకోండి ఇక్కడ చూసారు కదా, బీసీటీ. ఓకేనా, దీనికి ఒక కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది, కాంట్రాక్ట్ అడ్రస్. చాలామంది ఏం చేస్తారంటే పొరపాటున ఆ కాంట్రాక్ట్ అడ్రస్ని అప్డేట్ చేసేస్తారు. అది చాలా తప్పు. ఓకేనా, కాంట్రాక్ట్ అడ్రస్ని ఉపయోగించుకొని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. బీసీటీ టోకెన్ని ట్రస్ట్ వ్యాలెట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా, అది ఎలా ఏంటనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇంకొక వీడియో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ హోమ్ పేజ్లోకి వస్తుంది బీసీటీ అని, ఇట్లా. ఓకేనా, దాని దగ్గరికి మీరు ప్రెస్ చేస్తే, ఓకేనా, ఇక్కడ రిసీవింగ్ అడ్రస్ ఉంది కదా, రిసీవింగ్ అడ్రస్ని కాపీ చేసుకొని ఈ రిసీవింగ్ అడ్రస్ని అక్కడ మీరు అప్డేట్ చేయాలి. చూసారు కదా, బోవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్, బీసీటీ, బోవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్ BEP 20. ఓకేనా, సో ఈ రిసీవింగ్ అడ్రస్ని మీరు అక్కడ పేస్ట్ చేయాలి. కాంట్రాక్ట్ అడ్రస్ అని కాదు. కాంట్రాక్ట్ అడ్రస్ అనేది టోకెన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే అడ్రస్. అసలు అది లేకపోతే మనం టోకెన్ ఇంపోర్ట్ చేయలేము. ఓకేనా, ఆ టోకెన్ని మనము సెర్చ్ చేసుకోలేము అన్నమాట. కాబట్టి కాంట్రాక్ట్ అడ్రస్తో మనము ట్రస్ట్ వ్యాలెట్లో టోకెన్ని ఇంపోర్ట్ చేసుకొని ఆ టోకెన్ యొక్క రిసీవింగ్ అడ్రస్ని సేవింగ్ అకౌంట్లో అప్డేట్ చేయాలి. ఓకేనా,
అక్కడ ట్రస్ట్ వ్యాలెట్లో మీరు కాపీ చేసుకున్న బీసీటీ రిసీవింగ్ అడ్రస్ని ఇక్కడ మీరు అప్డేట్ చేయాలి. ఓకేనా? అది క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ప్రాపర్గా దాన్ని పేస్ట్ చేయండి. పైన సబ్మిట్ ఉంటుంది, సబ్మిట్ కొట్టేయండి. ఓకేనా? వ్యాలెట్ అడ్రస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా? మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళండి, మళ్ళీ నొక్కండి, మీకు ఇక్కడ అడ్రస్ కనపడింది. ఓకేనా? సో ఇలా మీరు మీ బీసీటీ వ్యాలెట్ అడ్రస్ని అప్డేట్ చేయాలి. ఏ అకౌంట్స్కి అప్డేట్ చేయాలి? మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో మీ వాళ్ళు, అంటే కొంతమంది సభ్యులు ఏం చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వేసుకున్నారు, అండ్ వాళ్ళ చుట్టాలకు కూడా వీళ్ళే డబ్బులు కట్టేసి వేశారు. ఇట్లా కొన్ని జరిగినాయి అన్నమాట. అండ్ గిఫ్ట్ల కోసం వాటి కోసం కూడా వీళ్ళే స్వతహాగా వేసుకునేసారు. సో వీళ్ళందరూ కూడా మీ ఫైనల్ కాయిన్స్ ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళాలని మీరు ఆశపడితే, ఓకేనా, మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఒక 12 రూపాయల కూపన్ ఒకటి తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత 12 రూపాయల కూపన్ ఒకటి తీసుకొని, ఓకేనా, ఆ కూపన్ని రెడీమ్ చేయాలి. ఇంకోండి, మీరు కూపన్ తీసుకుంటే మై కూపన్స్లోకి వస్తుంది, ఇక్కడ రెడీమ్ చేయాలి. ఎందుకు ఈ 12 రూపాయల కూపను? జనరల్గా మన దగ్గర ఉన్న ఫైనల్ కాయిన్స్ వ్యాలెట్లోకి, ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఏదైనా వ్యాలెట్లోకి వెళ్ళాలి అంటే అక్కడ కొంత ఫీజు అవుతుంది. ఆ ఫీజు మనమైనా కట్టాల్సిందే, ఆయనైనా కట్టాల్సిందే. మనము సొంతగా పంపించుకోవాలన్నా మనం ఆ ఫీజు కట్టాలి, మన తరపున ఆయన పంపించాలన్నా ఫీజు కట్టాలి. సో ఈ ప్రాసెస్ అనేది కొంచెము క్లిష్టతరంగా ఉంటుంది. ఓకేనా? అది అందరూ కూడా అవగాహన చేసుకోలేరు. అందుకని చెప్పి ఈ 12 రూపాయల కూపను తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఇది మీరు 12 రూపాయల కూపన్ అప్డేట్ చేశారనుకోండి, మన తరపున ఆయనే ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించేస్తారు. మీరు 12 రూపాయల కూపన్ చేయలేదనుకోండి, అది మీ వ్యక్తిగతం, మీకు ఇంట్రెస్ట్ చేయండి, లేదంటే లేదు. ఓకేనా? సో చేస్తే ఏంటంటే, మీరు 12 రూపాయల కూపన్ చేస్తే మీకు అకౌంట్ ఉన్నందుకు ఒక డీ కాయిన్ వస్తుంది. బీసీటీ అడ్రస్ అప్డేట్ చేసి 12 రూపీస్ కూపన్ రిడీమ్ చేసినందుకు ఇంకొక డీ కాయిన్ వస్తుంది. మొత్తం 2 డీ కాయిన్లు వస్తాయి. ఇక్కడ చూశారు కదా, డీ కాయిన్. ఇది అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక డీ కాయిన్ వస్తుంది. దాంతోపాటు ఈ రేపొద్దున ఈ కాయిన్స్ అన్నీ పంపించే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు కానీ, ఆ ప్రాసెస్ ఎండ్ అయినప్పుడు కానీ, మళ్ళీ 12 రూపాయల కూపను రిడీమ్ చేసినందుకు ఇంకొక డీ కాయిన్ వస్తుంది. అంటే మొత్తం 2 డీ కాయిన్స్ వస్తాయి. ఇప్పుడు మెడ్జ్ అకౌంట్స్ చేసుకున్న వాళ్ళకి ఎన్ని అకౌంట్స్ అయితే అన్ని రోళ్ళు వస్తాయి. ఎందుకంటే మెడ్జ్ అకౌంట్స్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ మదర్ అకౌంట్లో బీసీటీ అడ్రస్ అప్డేట్ చేసి ఒక కూపన్ రిడీమ్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా? అప్పుడు అతనికి 2 కాయిన్స్ వస్తాయి. అతని అకౌంట్తో ఎన్ని అకౌంట్స్ అయితే మెర్జ్ అయినాయో వాటన్నిటికీ కూడా 2 డీ కాయిన్స్ వస్తాయి. ఓకేనా? ఇట్లా ఒక లిస్ట్ ఉందన్నమాట, ఎవరెవరికి ఎన్ని ఇస్తారు ఏంటనేది. ఓకేనా? ఇదొక అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, జనరల్గా మన కాయిన్స్ మనము ఎప్పటి నుంచో మనము ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళాలని ఆశపడుతున్నాం కాబట్టి ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టుకోవడం అనేది ఉత్తమం. ఇప్పుడు సేవింగ్ అకౌంట్లో వారి అకౌంట్లో ఉండటం వల్ల ఎవరికి ఉపయోగం లేదు కదా. ఇన్ని రోజులు వెయిట్ చేసింది అక్కడే ఉంచుకోవటానికి కాదు కదా. ఓకేనా? అందుకని నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టుకోవడం అనేది ఉత్తమం. దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు రేపొద్దున ఆయన ఎక్స్చేంజ్లో ఒకవేళ పొరపాటున బీసీటీకి ఆయన ఎక్స్చేంజ్లోకి ఇచ్చినా ఆ కాయిన్స్ అక్కడికి పంపించుకోవచ్చు. లేదు 1, 2, 3 మార్కెటింగ్లో అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నా కానీ సేవింగ్ అకౌంట్లో ఉంటే వెళ్ళవు కదా అక్కడికి. సో కాబట్టి అక్కడ ట్రస్ట్ వ్యాలెట్ ఉండటం అనేది ఉత్తమం. ఇట్లా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? మనది క్రిప్టో అని చెప్పుకోవడానికి ఒక రైట్ ఉంటుంది. ఓకేనా? అక్కడ ట్రస్ట్ వ్యాలెట్లో ఉండటం వల్ల. కాబట్టి అదొకసారి గమనించండి. సో బీసీటీ రిసీవింగ్ అడ్రస్ అనేది 5వ తారీఖు వరకు అప్డేట్ చేసుకోవడానికి టైం ఎక్స్టెండ్ చేశారు కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ప్రాపర్గా సద్వినియోగం చేసుకొని అండ్ కూపన్ యాక్టివేషన్ చేయడానికి మీకు 12వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు ఆ విషయాన్ని కూడా మీరు పరిగణలో తీసుకొని దాని గురించి కూడా ఆలోచించి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఆ 12 రూపాయల కూపన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.